హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ నేను మా హోమ్ టూర్ చేస్తున్నాను. మా ఇల్లు చాలా చిన్నగా, చాలా సింపుల్గా ఉంటుంది. అంత హెవీగా ఏముండదండి. కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అనమాట. మేము అప్స్టైర్లో ఉంటాము. ఇలా ఫస్ట్ ఇలా మెట్లు ఎక్కగానే ఇలా ఉయ్యాలు ఉంటుంది అనమాట. మా బాబు కూర్చోన్నాడు చూడండి. ఇంక ఇలా వచ్చేస్తే ఇంక కొంచెం అలా ముందుకు వస్తే ఇటు పక్క ఇట్లా రైట్ సైడ్లో ఇలా చెప్పుల స్టాండ్ ఉంటుంది. కనీసం చెప్పులు అంటే ఒక 3 జతలు ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళడానికి, మళ్ళీ డైలీ వేర్కి, మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి ఇన్ని ఉంటాయన్నమాట. ఇంకా అటుపక్క వాషింగ్ మిషన్, ఇంకా బయట ఎవరైనా వస్తే ఇలా కూర్చోడానికి చైర్స్ అనేవి వేసామన్నమాట. ఇంక ఇలా లోపలికి వచ్చేస్తే ఇలా ఇంటికి గుమ్మంకు నేరుగానే అలా పక్కన ఏసీ ఉంటుంది. ఇంకా ఇంటికి గుమ్మానికి నేరుగానే ఇలా పూజ రూమ్ ఉంటుంది. ఇది లాస్ట్ వీక్ తీసాను అనమాట. సాటర్డే అని చెప్పేసి ఇంకా పూజ చేసుకుంటాము. మేము ఎవ్రీ సాటర్డే కూడా ఇలా పూజ చేసుకుంటాం బాగా. వెంకటేశ్వర స్వామి మాగది నియర్ తిరుపతి కాబట్టి మేము సాటర్డే అయితే కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇలా ముందుకు రాగానే ఇలా నేనైతే తిరుమలలో తీసుకున్నాను. ఒక 4 years అవుతుందండి. చాలా బాగుంది. మంచి మంచి పాటలు వస్తాయి, దేవుడి పాటలు అన్నీ కూడా. ఇంక ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. అక్కడ దీపం పెట్టిన ఇదైతే మీషోలో తీసుకున్నాను. చాలా బాగుందండి. అసలు కాస్ట్ అయితే వర్త్ అనిపిస్తుంది. అసలు పూజ చేసుకుని చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంక ఇలా లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. అటు పక్క డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. రిమోట్స్ అన్నీ కూడా మేము సిస్టమ్ దగ్గర పెట్టేస్తాము. ఇంక ఇది టీవీ అనమాట. హోమ్ థియేటరు, ఇలా టీవీ, అలాగే బొమ్మలన్నీ కూడా మేము ఇలా పెట్టేసుకుంటాము నీట్గా. అంటే చూడటానికి అపీరెన్స్ చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా చాలా మరీ హెవీగా ఏమీ సామాన్లు ఏమి ఉండవు. కొంచెం సింపుల్గానే ఉంటుంది. ఇంక ఇలా అక్కడ పాతకాలం ఇల్లు అండి ఇది. బాగా ఇట్లా హాల్లో అల్మార్లు పెట్టేస్తారు. కానీ ఎవరిని వస్తే చూడటానికి బాగోదు కదా. మేము అందుకని ఇలా కర్టన్స్ వేసేసి ఇంకా డైలీ వేర్కి వేసుకున్న బట్టలన్నీ కూడా అక్కడ నీట్గా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేసుకుంటాము. ఇంక ఇలా కొంచెం ముందుగా రాగానే ఈ హాల్కి ఇట్లా రైట్ టర్న్ రాగానే ఇది బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్. అటుపక్క ఉంటుంది కానీ అది కొంచెం మేము వాడని వస్తువులన్నీ అక్కడ వేసేసుకుంటాము. ఇంక ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది. అక్కడ షెల్ఫ్స్, అలాగే ఇక్కడ ఒక బీరువా ఉంటుంది. ఇది మా అత్త వాళ్ళది, కానీ ఇక్కడే ఉంటుంది. మా అత్త వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. ఇంకా మేము వాడని వస్తువులు ఏమైనా ఉంటే ఇలా పైన ఇలా అటక మీద పెట్టేసుకుంటాము. ఈ బెడ్రూమ్కి ఇలా బాత్రూమ్ అనమాట. ఇంకా అటు నుంచి ఇట్లా రాగానే ఇది 1 రూము. ఇలా సామాన్లన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటాము. ఇంకా వంటకి ఇలా ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాము. ఈ హాట్ ప్యాక్ అయితే మా హస్బెండ్ అనమాట. ఒక 4 years బ్యాక్ తీసుకున్నాము. చాలా వాల్యుబుల్ అండి. అసలు చాలా రోజులు వచ్చింది. అసలు ఎప్పుడు వేడిగా మనం వేస్తే ఆఫ్టర్నూన్ తినేటప్పుడు కూడా అలానే వేడిగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా వెజ్ గ్రైండర్, మిక్సీ, రైస్ కుక్కర్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇంకా మేము వాడుకునే వంట సామాన్ అంతా కూడా ఇలా కింద షెల్ఫ్లో ఇలా పెట్టేసుకుంటాము. ఇంక ఇదైతే కిచెన్ అనమాట. ఇంకా డైలీ వేసుకునే ఉప్పు అవన్నీ కూడా నేను అటుపక్క షెల్ఫ్లో పెట్టేసుకుంటాను. ఇంకా సింకు, ఇంకా గిన్నెలు తినడానికి నీట్గా ఇలాగా ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటాము. ఇలా కొంచెం ఇలా రాగానే ఇంకా అటుపక్క కొంచెం ఇంకా అలా వెళ్ళిపోతుంది. ఇదైతే వాటర్ క్యాన్ నీళ్ళు పట్టాలి. యాక్చువల్లీ ఆ రోజు కరెంట్ లేదు కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి పట్టలేదు, చాలా ఉక్కబోస్తుందని. ఇంక ఇలా 1 రూమ్కి ఇలా రైట్ తిరగగానే ఇంకా అటుపక్క మాకు ఇంకా రోడ్ కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే ఇది మొత్తం కూడా ఇంకా హాలే. ఇదైతే మా ఇల్లు అండి. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంక ఇలా వచ్చేసి ఇంకా ఇలా బయట వెళ్ళిపోవాలి. మా ఇంట్లో ఒక స్పెషల్ పర్సన్ ఉంది. ఆమెను తర్వాత చూపిస్తాను. లూసీ అనమాట. అక్కడ నుంచి చూడండి కుక్క చాలా మంచిది.